సో ఇప్పుడు అల్లం మురబ్బన రాజ్ గారు. అవునండి. సో ఇది వరకు కొద్దిగా ఎక్కువ అంటే వీధుల్లో కనిపిస్తుండేవాళ్ళు, మార్నింగ్ టైమ్స్ లలో వచ్చేవాళ్ళు, అమ్మేవాళ్ళు. కానీ ఈ మధ్య ఎక్కడ కనబడట్లేదు. ఇట్లా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా వస్తే ఇంకా ఏవో మిరియాల పాలు తాగటము, మెడిసిన్స్ ఎక్కువ మటుకు మెడిసిన్స్ హాస్పిటల్స్ కి అలా వెళ్ళి చూస్తూ ఉన్నారు. కానీ ఇట్లా స్టోర్ చేసుకొని అంటే ఎప్పటికప్పుడు తినే విధంగా ఏవి అందుబాటులో ఉండట్లేదు కదా. అవునండి. సో ఈ అల్లం మురబ్బా బాగా పనిచేస్తుంది అనుకుంటా. మనకు అంటే తయారు చేసి పెట్టుకున్నామంటే నిల్వ కూడా ఉంటుంది ఇది. సో మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుని అలా బుగ్గన పెట్టేసుకుంటే సో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. ఓకే ఓకే, మరి అల్లం మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అల్లం మురబ్బా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం పావు కప్పు, పంచదార 1 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి పావు టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే, సో అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓకే సో నీళ్లు కలపకుండా సో జస్ట్ అలాగా డ్రైగానే ఉంటుంది. ఓకే, మిక్సీ పట్టేసేద్దాం. సో బాగా అంటే ఫైన్ పేస్ట్ లావాలి రాజు గారు? ఫైన్ గా రావాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇలా ఫైన్ గా పేస్ట్ రావాలి. ఓకే, సో ఇప్పుడు పాకం పట్టేస్తాం. పంచదార, సో 1 కప్పు పంచదార అయితే మనకు 1/2 కప్పు నీళ్ళండి. అంటే కొంచెం మనం గట్టి పాకం రావాలి. దీనికి పంచదార పాకమే పడతారా? బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. సో మనకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనకు ఉండ పాకం రావాలా? ఎస్ అండి. ఓ, సో దీనికి మెయిన్ ఏంటంటే పాకం అనేది కరెక్ట్గా రావాలి. కరెక్ట్ స్టేజ్లో మనం వంపుకుంటేనే అప్పుడు మనకు కరెక్ట్గా ఈవెన్గా అచ్చు అనేది బాగా వస్తుంది. సో ఎండింగ్లో ఏంటంటే మనకు కొంచెం నురగలా వస్తూ ఉంటుంది. సో అది కరెక్ట్ మనకు స్టేజ్ రెడీ అయిపోయింది అన్నట్టు. పాకం అంటే అల్లం కూడా వేసిన తర్వాత. ఓకే ఓకే, సో ఆ స్టేజ్లో మనం కొంచెం నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఈవెన్గా మనం పరిచేసుకుంటే కొద్దిగా చల్లారైన తర్వాత మనం కావాల్సిన పీసెస్ చేసుకోవచ్చు. సో అల్లం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పంచదార మనము చూసి యాడ్ చేసుకోవాలేమో కదా? అవునండి. సో ఇక్కడ నేను ఇచ్చిన క్వాంటిటీ 1 కప్పుకు పావు కప్పు అల్లం అయితే మనకు సరిపోతుంది. సో అల్లం ఎంత తీసుకుంటామో దాని మీద 1 పావు ఎక్స్ట్రా పంచదార ఉండాలి. పంచదార కానీ ముప్పావు ఎక్కువగా ఉంటుంది. ఓకే, 1 వంతు అల్లం, 3 వంతులు పంచదార, 4 వంతులు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఈ పాకం పైనే ఆధారపడి ఉంటుంది మురబ్బా. సో బెల్లంతో మనకి కొంచెం అంటే కలర్ అనేది ఇంకొంచెం డార్క్ గా వస్తుంది. సో అంటే మనకు అది ఆల్రెడీ బ్రౌన్ ఉంటుంది, తర్వాత అల్లం కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ లో వస్తుంది కదా. సో ఇంకొంచెం డార్క్ లో వస్తుంది. కానీ మోస్ట్లీ అంటే బయట మనం కొనుక్కునేది కూడా ఎక్కువ మటుకి పంచదారతోనే చేస్తారు. పంచదారతోనే చేస్తారండి. అదే, ఎందుకంటే ఎప్పుడు బెల్లం టేస్ట్ తిన్నట్టు నాకు గుర్తులేదు. అంటే కొంచెం ఆ కరకరలాడే అది అంతా కూడా మనకి ఈ పంచదార వల్ల వస్తుంది. కొంచెం క్రిస్టలైజ్ లైట్ గా ఉంటుంది కదా. సో అది పంచదార వల్లనే మనకు బాగా వస్తుంది. ఓకే ఓకే, సో పంచదార అనేది ఇక్కడ అంటే మెయిన్గా ఇక్కడ మేము చూపిస్తున్నాము. పంచదార ఇష్టం లేదనుకుంటే బెల్లం కూడా సేమ్ మనం పంచదార ఎలా తీసుకున్నామో బెల్లం క్వాంటిటీ కూడా అంతే. సో బెల్లం ఎంత స్వీట్గా ఉందనేది చూసుకొని దాన్ని బట్టి క్వాంటిటీ ఎంత అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వస్తుందండి. ఓకే ఓకే, సో పాకం రెడీ వచ్చిందండి. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, ఓకే, సో ఇక్కడ ఇంకొంచెం మనకు ఈ అల్లం కూడా ఈ పాకంలో మరిగి కొంచెం మళ్ళీ ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. సో ఇందాక చెప్పాను కదండి కొంచెం నురుగులా వస్తూ ఉంటుంది. సో ఆ స్టేజ్లో మనం తీసేసుకోవాలి. ఓకే, ప్లేట్కి మనం కొంచెం నెయ్యి రాసేసి పెట్టేసుకున్నామండి. అల్లం యాడ్ చేసాక ఇది ఏదో బెల్లం పాకంలో తయారైంది. కొంచెం అల్లం కలర్ వస్తుంది కదా. అండ్ అల్లం ఘాటు ఇప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా. yes అదే అల్లం కొద్దిగా ఆయిల్లో వేస్తేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. అంత పేస్ట్ వేస్తే ఎందుకు స్మెల్ రావట్లేదు అనుకున్నాను. కొంచెం మరిగేటప్పుడు పాకంలో కొద్దిగా ఇదైన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది.
అల్లం ఘాటు చాలా బాగుంది. సో నురుగు సో స్టార్ట్ నురుగు అయినట్టుంది. స్టార్ట్ అయిపోయింది. సో ఇంకొంచెం అయితే మనకు రెడీ అయిపోతుంది, ప్లేట్లోకి వేసేసుకోవచ్చు. సో కొద్దిమంది ఇళ్ళలో అచ్చులు కూడా ఉంటాయి. సో అచ్చులు ఉన్నప్పుడు మనం డైరెక్ట్ దాంట్లోనే వేసేసుకుంటే ఆ షేప్లో వచ్చేస్తాయి మనం. ఓకే. సో ఇక్కడ కొంచెం బాగా నురుగు వస్తున్నప్పుడు కొంచెం స్టవ్ ఆపేసేసి కొద్దిసేపు అంటే ఫ్లేమ్ లేకుండా కొంచెం కలిపేసుకోవాలి. కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్ మెయిన్ అండి. సో ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. ఫాస్ట్గా అరిపోయేలా ఉంది. ఎస్, ఆల్రెడీ ప్యాన్లోనే కాస్త 5 వచ్చేస్తుంది. ఎస్. సో దీన్ని మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. చక్కగా ఏదో బాదం హల్వా ఆ టైప్లో కనిపిస్తుంది చూడడానికి. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. అది తెలిసి చాలా ఫాస్ట్గానే చల్లారిపోద్దేమో. సో ఇది కాస్త చల్లారాలండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. సో ఈ లోపు మనం కార్యం కూడా చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఇప్పుడు కార్వింగ్ స్టార్ట్ చేస్తారా? ఓకే. సో లాంగ్ బ్రింజాల్తో చేస్తున్నానండి. సీల్ చేస్తున్నాను. సో కొంచెం ఇలా బెండ్గా ఉన్నది చూసి తీసుకోవాలండి. ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను. సో ఈ తొడమి భాగం మనకు అక్కర్లేదండి. సో దీన్ని తీసేయాలి. ఓకే. సో ఇక్కడ కొంచెం స్మైలీగా చూపిస్తున్నాం. ఓకే. సో అలాగే ఇక్కడ ఐస్, ఓకే. సో ఇక్కడ చిన్నగా రంధ్రాలు చేస్తున్నాం. సో ఐస్ పెట్టడానికి. సో అలాగే ఇక్కడ టైల్ అండి. ఓకే. ఇక్కడ హ్యాండ్స్. ఇవన్నీ కూడా ఇంకో బ్రింజాల్లో తీస్తున్నాం. ఓకే. సో దీన్ని కొంచెం ఫ్లాట్గా చేసి సో దీంట్లో కూడా సేమ్ అలాగే అండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్లిట్ ఇచ్చిన దాంట్లోకి దీంట్లో పెట్టేసేయాలి. సో రెండు వైపులా కూడా. సో టైల్ వచ్చేసి 2 స్లైసులు పెట్టేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఐస్, మిరియాలు పెడుతున్నాండి. ఓకే. సో ఇక్కడ సేమియా తీసుకున్నాం. సో రెండు వైపులా. ఓకే. ఓకే. సో సీల్ రెడీ అండి. బాగుంది, క్యూట్గా. ఓకే. సో మురబ్బా రెడీ అయిపోయింది, తెచ్చేసుకుందాం. సో వీలైతే మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు.
సో ఇది కరెక్ట్ స్టేజ్ అండి మనం తీసుకోవడం. ఓకే. ఓకే, అల్లం మురబ్బా రెడీ అండి. వావ్, చూసారు కదా, అల్లం మురబ్బా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అల్లం మురబ్బా తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టిపాకం రానివ్వాలి. దీనిలో ఉప్పు, అల్లం పేస్ట్ వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే అల్లం మురబ్బా రెడీ.